వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే వేసవి తాపాన్ని తట్టుకొని మనకి ఎంతో చలవ చేసే ఎండు ఖర్జూర పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ పౌడర్ని చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ని యూజ్ చేయడం వల్ల వేసవిలో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎండ తీవ్రతని తట్టుకోగలిగే శక్తి మన బాడీకి అయితే వస్తుందండి. బాగా చలవ చేస్తుంది. ముందుగా ఇలా ఎండు ఖర్జూరాలను అయితే తీసుకోవాలండి. వీటిపైన సన్నటి పౌడర్ లాగా ఉంటుందండి. ఆ పౌడర్ అంతా పోవాలి అంటే వీటిని శుభ్రంగా వాటర్లో వేసి కడగాలి. ఇప్పుడు కడిగిన వాటర్లో నుంచి ఖర్జూరాలను అయితే సపరేట్ చేసేసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. చూసారు కదా, మనం కడిగిన వాటర్ అన్నీ చూడండి ఎలా డస్ట్గా వచ్చేసాయో. అదంతా పౌడర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది వాటర్లోకి. చూడండి, కడిగిన తర్వాత ఇలా ఉంటాయి ఖర్జూరాలు. ఇలా శుభ్రం చేసుకున్న ఖర్జూరాలని లోపల గింజ ఉంటుంది కదండి, ఆ గింజ తీసేయాలి. అలాగే పైన బొడుపులాగా ఉంటుంది కదండి, ఆ బొడుపు లోపల గింజ అంతా తీసేయాలి. మనం ఫస్ట్ బొడుపు తీసేసుకుంటే అక్కడ కొంచెం మెత్తగా ఉంటుందండి. ఆ ప్లేస్ నుంచి మనం చాకు పెట్టి కట్ చేసుకుంటే గింజని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. అలా గింజని సపరేట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. మనం తీసుకున్న ఖర్జూరాలన్నీ కూడా వీటిని ఎండకి బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుంటే చూసారా ఇలా అవుతుంది. ఎండ లేని వాళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవచ్చండి. డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా కానీ ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా డ్రైగా అయిపోయేంత వరకు డ్రై చేసుకొని మనం ఇలా ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముద్దగా ఉంది కదండి, దీన్ని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. అప్పుడు ఇలా డ్రై అయిపోతుంది. దీన్ని రెండోసారి మిక్సీ వేసుకుంటే మనకి మెత్తటి పౌడర్ లాగా అయితే వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలా మెత్తగా అయితే మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఈ పౌడర్ని వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లలకి స్వీట్కి బదులు అంటే పంచదార బెల్లానికి బదులు ఎండు ఖర్జూర పొడిని వాడుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. మీరు కూడా ట్రై చేసి ఈ వేసవిలో ఎండ తీవ్రతకైతే బై బై చెప్పేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.